మంచి హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్. ఆ రోడ్డు దగ్గర బస్ షెల్టర్ ఉంది. శ్రీ 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 అంబత్రాయ క్షేత్రం పీఠాధిపతి అయినటువంటి ఆదిత్య పరాశ్రీ స్వామి పేరిట బస్ షెల్టర్ నిర్మించడం జరిగింది మా కాలనీ దగ్గర. ఆ బస్ షెల్టర్లో గత 2 రోజుల నుంచి 3 కుక్క పిల్లలు మకం వేశాయి. అదిగో అక్కడ 2 గంటలు నా కుక్కలు, అక్కడ 2, ఇక్కడ 4 ఉన్నాయి. ఆ కుక్క పిల్లలకు ఫుడ్ వేద్దామంటే ఇవి వెనకనే వస్తున్నాయి. మాకు కాకుండా వేరే కుక్కలకు ఎందుకు ఇస్తాయి అనే ఉద్దేశంతో వెనక వస్తున్నాయి. చూడాలి. దా 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 ఈ కుక్కలు కూడా ఎంబడే వస్తున్నాయి, భయపడి అక్కడ పారిపోతున్నాయి. చూడు, ఈ కుక్కలతోటి పెద్ద తలనొప్పి ఉంది. వేరే వాటికి వేస్తే ఇవి సహించవు. దా కమ్ వస్తున్నాయి. దా 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 మాకు వేయకుండా వీటికి వేస్తున్నారని. అదిగో మొత్తం 4 కూడా ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాయి. తినేటప్పుడు కుక్కలు కలిసి ఉండవు, ఐక్యత లేకుంటుంది. కాకులకు ఐక్యత ఉంటుంది. ఈ పెద్ద కుక్కకు భయపడి చిన్న పప్పి బైక్ కింద దాక్కున్నది. అదిగో అక్కడ ఉన్న 2 కుక్క పిల్లల దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఆ చేతిలో కొద్దిగా పిడిగిరి తీసుకొచ్చాను. ఆకలితో ఉన్నట్లు ఉన్నాయి. అక్కడ పాప కూడా వాటిని తీసుకెళ్తున్నాడు. అరే కుక్క పిల్ల ఇంకోటి ఉండే కదా, మొత్తం 3 ఉన్నాయి కదా. ఇంకోటి ఎక్కువరా. దా 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 కమ్. ఏడుంది? ఆడుందారా? నడు ఇంకా నడు. దా దా నడు నడు నడు. చిన్న కుక్క పుల్లకు ఏమైనా వేద్దాం అనుకుంటే పెద్దవి వచ్చి తింటాయి. నడు నడు. దా 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 దాన్ని కొట్టేసి ఇక్కడ కొట్టే. ఆకలితో బాగా ఉన్నట్లున్నాయి, గబగబా మింగేస్తున్నాయి. ఇంకొకటి కూడా ఉంది, లేదా అది అదిగో అక్కడ మా పెద్ద కుక్క కూడా చూస్తుంది రావడానికి. అవి వస్తే వీటిని తినేది. అక్కడ ఎరుపు రంగులో ఉన్నది నా పెద్ద కుక్క.
తనకు కాదని వేరే కుక్కలకు ఫుడ్ వేస్తే ఏమాత్రం కూడా సహించదు. అయినా చూస్తుంది రావడానికి. అదా దా దా ఇక్కడేరా అడైపో. ఇవాళ తీసుకొని అడైపో. తీసుకొని అడైరా ఇంతకు. తీసుకొని అడైరా అంటే ఇక్కడ వస్తున్నారా? అక్కడైపో దగ్గరైపో అడైపో దగ్గర పిలుచు దీన్ని పిలుచు దీన్ని కూడా పిలుచు. కుక్క పిల్లలు పై వాడ నుంచి కిందికి వచ్చాయి. ఎందుకు వచ్చాయి ఏమో తెలియదు. 2 రోజుల నుంచి ఇక్కడనే మకం వేసాయి. ఫుడ్ కూడా లేదు. అబ్జర్వ్ చేస్తున్నా. ఇంకొక కుక్క పిల్లకు కాలు విరిగింది. పై భాగంలో పెద్ద కుక్కలు కరిచినట్లున్నాయి. రాత్రి చూస్తే వీటి పరిస్థితి చాలా దీనంగా ఉంది. వణుకుతున్నాయి. పెద్ద కుక్కలు నేను చూస్తేనే భయపడిపోతున్నాయి. ఆదిత్య పరాశ్రీ స్వామి పేర వెలిసినటువంటి ఈ బస్ షెల్టర్ ప్రస్తుతం మనుషులకే కాదు ఈ మూగజీవాలకు కూడా ఒక షెల్టర్ లాగా మారింది. దా పిలిస్తే చాలు ఎంబడి వెళ్ళిపోతుంటాయి. ఎందుకంటే ఆకలిగా ఉన్నాయి కదా. అందులో ఏదైనా వేస్తారేమోనని మెడ పైకెత్తి చూస్తుంది. మరి ఇక్కడి నుంచి వచ్చినావమ్మా నువ్వు? దా దా ఈ కళ్ళు మాత్రం చాలా తేజ్గా ఉన్నాయి. దా దా ఓ ఓ ఓ ఓ దా దా అరే రే 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 అప్పుడే లవ్ ఎఫెక్షన్ చూపిస్తున్నా. దా 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 మీ అమ్మను విడిచిపెట్టి ఎందుకు వచ్చిండ్రా ఇంతకు? మరా ఎవరైనా కొట్టిండ్రా? లేకుంటే మీ అమ్మ వద్దని చెప్పింది పోండి బయటికని? ఏ చిన్న చెప్పురా చెప్పురా మీ అమ్మని విడిచిపెట్టి ఎందుకు వచ్చింది చెప్పు. రా అట్లా విడిచిపెట్టి వస్తే పెద్ద కుక్కలు గారు ఇంత చెప్పురా. ఇది అంబేద్కర్ కాలనీ, గ్రామం వెల్టూర్, పెద్దమందడి మండలం. ఈ కాలనీలో కుక్కలు చాలా ఉన్నాయి. ఆ పెద్ద కుక్కలను చూస్తేనే ఇవి భయపడిపోతున్నాయి. ఇవి ఇంతకు ఇక్కడ పెరుగుతాయా లేకుంటే పారిపోతాయా అన్నది అర్థం కావడం లేదు. నా ఇంటి దగ్గరనే 6 కుక్కలు ఉన్నాయి. పెంచుకోవడానికి కూడా వీలు పడదు. ఎందుకంటే ఆ పెద్ద కుక్కల దగ్గర చిన్న కుక్కలు వెళ్తే పెద్ద కుక్కలు కరుస్తాయి, చంపేస్తాయి కూడా. ఇప్పటికీ ఇంటి దగ్గర గోలగోల ఉంది. వీటి పరిస్థితి తలుచుకుంటే కూడా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎవరైనా అడాప్షన్ తీసుకుంటే బాగుంటుంది, కానీ ఈ స్ట్రీట్ పప్పీస్ను ఎవరు కూడా తీసుకోరు. అదే బ్రీడ్ పప్పీస్ని అంటే తీసుకుంటారు, మంచిగా ఉంటాయి, ముద్దుకుంటాయి అని. ఈ స్ట్రీట్ పప్పీస్ బక్కగా అగ్లీగా ఉంటాయి కాబట్టి ఎవరు కూడా ఇష్టపడరు. సమాజంలో కూడా చాలామంది బీద వాళ్ళను కానీ, రోడ్ సైడ్లో ఉండే వాళ్ళని కానీ, అనాథల అభాగ్యులను కూడా ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ జీవన విధానం అనేది వేర్పాటు ఉంటుంది, బెగ్గింగ్ ఉంటుంది. వీటి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎవరైనా వేస్తే తిందామని చూస్తున్నాయి, బక్కగా ఉన్నాయి, నీట్గా లేవు. అందుకే వీటిని పెంచుకోవడానికి ఇష్టపడరు. ఎవరైతే హ్యుమానిటీ ఉంటుందో వాళ్ళు మాత్రమే పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చూద్దాం మరి, ప్రకృతి నిర్ణయిస్తుంది ఏ జీవి భూమి మీద బతకాలి, ఏ జీవి భూమి మీద బతకకూడదు అనేది ప్రకృతి నిర్ణయిస్తుంది. చూడండి, ఒకదానికొకటి ఆసరగా కనుక్కున్నాయి.